అక్కడ వాట్సాప్ సింబల్ లేదు, రెగ్యులర్ ఫోన్ సింబల్ ఉంది. చూసుకోకుండా ఆ బటన్ కొట్టేసింది. కొత్తగా ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ ఇమ్మని అడగడం, ఫోటోలతో సహా. వీళ్ళ దగ్గర కూడా ఫోటోలు పెట్టుకుని ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు, కోర్టు ముందు నిలబెట్టి. ప్రస్తుతానికి రిమాండ్ పడింది. వీళ్ళకి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఎలా వస్తుందో ఫస్ట్ మనం చూడాలి. ఒక మనిషిలో ప్రాణం తప్పితే మిగిలిందంతా లాగేస్తే మీరందరూ క్లియర్ గా ఉండాలి. ఐపీసీ సెక్షన్ 498A అంటే బిఎన్ఎస్ సెక్షన్ 84. బట్ ఆ రీతా కౌశిక్ గారిని మాత్రం టచ్ చేయట్లేదు అసలు. నా సైడ్ నిజాయితీ ఉంది మేడం, ఒక్కసారి మీరు మెరిట్ తో వినండి, మెరిట్ బేసిస్ మీద నా కేసు ఒకసారి వినండి అంటే కూడా ఆవిడ పట్టించుకోలేదండి. అది చాలా తక్కువ వాడుతుంటారు. విమెన్స్ రైట్ యాక్టివిస్టులు జెండాలు పట్టుకొని వచ్చేస్తారు. ఐపీసీ సెక్షన్ 498A పెట్టి 40 ఏళ్ళు అవుతుంది. దాన్నే ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 84 చేశారు. ఈ 40 సంవత్సరాల్లో నాకు 40 అమ్మాయిలు చూపించండి వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ మీద సెక్షన్ 211 ఇంప్లిమెంట్ చేసినట్టు. 40 అమ్మాయిలు, అంతకన్నా ఎక్కువ అవసరం. 40 అమ్మాయిలు చూపించండి. దొంగ దొరకాలి అని ఫిక్స్ అయ్యి ఆ వీడియో చేశాడు. అతుల్ సుభాష్ గారు తన 24 పేజ్ డాక్యుమెంట్ లో తన కొడుకు రాసిన పారాగ్రాఫ్ ఇది. నేను నీ తండ్రిని, నువ్వు పుట్టి నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నీ కోసం ప్రాణాలు ఇద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు నీ వల్లే నా ప్రాణం పోవాల్సి వచ్చింది. నీకు 4 ఏళ్ళు, నాకు నీ మొహం కూడా గుర్తులేదు. నువ్వు సంవత్సరం ఉన్నప్పుడు ఉండే ఫోటోలు చూస్తే గానీ నువ్వు గుర్తురావు. నాకు నిజాలు చేదుగానే ఉంటాయి. నేను నిజాయితీగా మాట్లాడదాం అనుకుంటున్నా చనిపోయే ముందు. నాకు నేను చూస్తుంటే ఎటువంటి ఫీలింగ్ కలగట్లేదు. నిన్ను చూస్తుంటే నీ పేరు మీద మీ అమ్మ చేసిన బ్లాక్ మెయిల్ మాత్రమే నాకు గుర్తొస్తుంది. నా లోపల ప్రాణం ఉన్నంత వరకు నన్ను ఎక్స్టార్ట్ చేస్తున్నారు. దానికి అడ్డంటూ పడట్లేదు. చిన్న నీకు బాధగా అనిపించినా యువర్ మిస్టేక్ ఐ మేడ్. నేను డబ్బులు సంపాదించినంత వరకు వీళ్ళని వాడేసుకుంటారు. నన్నే కాదు, నీ నాన్నమ్మని తాతయ్యని కూడా. నేనంటే ఓకే, కానీ ఓ తండ్రిగా చెప్తున్నా, నా తండ్రికి క్షోభపడ్డాను నేను చూడలేను. అది నీ పేరు మీద జరిగినా కూడా నాకుండే ఒక్కగానొక్క తండ్రిని కాపాడుకోవడానికి నీలాంటి 1000 కొడుకులు నేను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా నాన్న బాధపడ్డానికి కారణం మాత్రం నేను అవ్వను. ఇది వింటే చాలా కాంప్లెక్స్ గా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అతుల్ సుభాష్ గారి స్టోరీ కూడా అంతే కాంప్లెక్స్. ఇవాళ మెన్స్ రైట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే అది ఒక టాబూ సబ్జెక్ట్. అది దాని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు విలన్స్ లా చూస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు విమెన్స్ రైట్స్ కి అగేన్స్ట్ గా ఉన్నట్టు చూస్తారు. ఇవాళ మన చట్టాలు ఎలా ఉన్నాయి? ఒక మగాడు వెళ్ళి కోర్టులో చెప్పుకోలేండి నా భార్య నన్ను హెరాస్ చేస్తుందని. ఒక స్పెసిఫిక్ చట్టం లేదు, ఒక స్ట్రాంగ్ చట్టం లేదు. ఒకవేళ ఉన్నదానికి ఐపీసీ సెక్షన్ 498A ఉన్నంత వెయిట్ లేదు. సరే ఎవరైనా వెళ్ళి చెప్పారనుకుందాం, ఒక భర్త వెళ్ళి చెప్పాడు నా భార్య నన్ను హెరాస్ చేస్తుందని చెప్తే వెంటనే 498 పెట్టేస్తుంది ఆవిడ. ఈయన చేతులు కట్టేసి లోపల పడేస్తారు. అలాంటి చట్టాలని చూడలేక ఇవాళ అతుల్ సుభాష్ గారు చనిపోయారు. ఆయన మీద డౌరీ కేసులు వేశారు, హెరాస్మెంట్ కేసులు వేశారు, మానభంగం కేసులు వేశారు. तो मेरी पत्नी ने कुल 9 केसेस जहां तक मेरी जानकारी है डाले हैं, 6 लोअर कोर्ट में, 3 हाई कोर्ट में. గత 2-3 సంవత్సరాల్లోనే 130 సార్లు కోర్టుల చుట్టూ తిరిగాడు. అంతెందుకు గత 1 year లో 40 సార్లు. కోర్టు అతను పక్క వీధిలో లేదు. బెంగళూరు నుంచి జాన్పూర్ వెళ్ళాలి. ఒకసారి వెళ్ళాలంటే 2 రోజులు వెళ్ళిపోతుంది. టెక్కీ అతను. मैं आर्टिफिशियल इंटेलिजेंस की फील्ड में काम करता हूँ और मैं अपनी फील्ड में अच्छा ही नहीं हूँ, बहुत अच्छा हूँ. ఎన్ని సెలవులు ఉంటాయి? మీరు ఎంతమంది టెక్కీస్ ఉన్నారు? మీరే నాకు చెప్పండి. ఒక సంవత్సరానికి మీకు ఎన్ని సెలవులు వస్తాయి? ఒక మనిషిలో ప్రాణం తప్పితే మిగిలిందంతా లాగేస్తే ఇంకా ప్రాణం ఉంచుకొని మాత్రం ఏం చేయాలనుకుంటాడు అతను. వెళ్ళిపోతూ కూడా ఆత్మస్థైర్యంతో 1:20 నిమిషాల వీడియో రిలీజ్ చేశాడు ఆయన. 24 పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు. ఎవరైతే తన్ని స్థితికి తీసుకొచ్చారో వాళ్ళని శిక్షించకపోతే నా అస్థికలు తీసుకొని గటర్ లో కలిపేయండి అంటాడు. अगर इतने सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए. ఒక మనిషి లోపల ఎంత కుమిలిపోతే అలా అంటాడు. ఈయనకి ఎవరు కారణం? ఆ భార్య ఒక్కటేనా లేదా మన జ్యుడిషియల్ సిస్టమా? ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లో మనం చూస్తే ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు. అదొక యాంటీ వోక్ డాక్యుమెంట్ లో ఉంది. ఐడెంటిటీ పాలిటిక్స్ ప్రస్తావన ఉంది, మార్క్సిజం గురించి ఉంది, వోకిజం గురించి ఉంది. ఇవాళ మనం అతుల్ సుభాష్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఎలా అయితే పారిపోదాం, దొరకాల్సిన అవసరం లేదు అని అలహాబాద్ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కి ప్లాన్ చేసిన వాళ్ళ వైఫ్ ని ఎలా న్యాప్ చేసి బెంగళూరు దాకా లాక్కొచ్చారు, కోర్టు మెట్ల దగ్గర నిలబెట్టారు, జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం ఫ్రేమ్స్ తో సహా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు డైలీ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. నేషన్స్ బర్నింగ్ టాపిక్స్ మీద మనల్ని ఆలోచింపచేసేవి, అందరికీ అర్థమయ్యే భాషలో 10-15 నిమిషాల్లో. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను రోజు వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? అతుల్ సుభాష్ గురించి చెవులు బద్దలైపోయేలా మాట్లాడదామా? లెట్స్ గో. December 8 మార్నింగ్ బెంగళూరులోనే మంజునాథ్ లేఅవుట్ అని ఉంది. అక్కడ ఒక 24 పేజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 1.5 వీడియో చేసి ఆయన ఏం చేశాడో మన అందరికీ తెలుసు. తన చావుకి కారణం తన భార్య నిఖితా సింఘానియా అని, వాళ్ళ అమ్మ నిషా సింఘానియా అని, వాళ్ళ అన్న అనురాగ్ సింఘానియా అని, వాళ్ళ అంకుల్ పేరు కూడా యాడ్ చేసి వాళ్ళు ఏ తప్పులైతే చేశారో, ఎలాంటి ఫాల్స్ కేసులు అయితే తన మీద పెట్టారో, అందులో సెక్షన్ 498A ఉంది, 504 ఉంది, 506 ఉంది, వాటి కాంటెంపరీ బిఎన్ఎస్ సెక్షన్లతో సహా చెప్పి. ఎందుకంటే ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ అయిపోయింది. ఇది వరకు ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత. మీరందరూ క్లియర్ గా ఉండాలి. ఐపీసీ సెక్షన్ 498A అంటే బిఎన్ఎస్ సెక్షన్ 84. అన్నిటికన్నా ముఖ్యంగా తన స్టెప్ తీసుకోవడానికి కారణం మాత్రం వాళ్ళ అమ్మని నాన్నని హెరాస్ చేయడమే అని. వాళ్ళ అన్నయ్యతో సహా హెరాస్ చేశారు. ఇంత చెప్పి 3 సంవత్సరాలు కోర్టులకు తిప్పి 40,000 తీసుకుంటున్నారు మంత్లీ. అది సరిపోతే 80,000 చేశారు. ఇప్పుడు 2 లక్షలు అడుగుతున్నారు. ₹1,00,000 నా ఎక్స్ వైఫ్ కి, ₹1,00,000 3 సంవత్సరాలు కూడా నిండని నా బిడ్డకి. तो ये 2 लाख रुपए इन्हें
जौनपुर जैसी जगह पर मेंटेनेंस चाहिए। ఏమంత అవసరం ఉంటుంది? తను 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకెంత ఎక్స్టార్ట్ చేస్తారు నా నుంచి? విడాకులు తీసుకోక ముందు కూడా ఎక్స్టార్షన్ నడిచిందని వాళ్ళ అన్నయ్య అనురాగ్ ఏదో క్లౌడ్ కిచెన్ పెట్టుకోవాలని చెప్పి దానికి కూడా డబ్బులు నన్నే అడిగారని. जो अनुराग सिंघानिया है, जिसको नालायक बोलते हैं, वो बोल रहे हैं कि उसको जौनपुर से तुम अपने पास बुला लो, यहाँ पे उसका क्लाउड किचन खुलवा दो। तो क्लाउड किचन खुलवा दो का मतलब ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాలేక వాళ్ళ నాన్న చనిపోతే ఎవరు ఈ ఎక్స్ వైఫ్ వాళ్ళ నాన్న తన చావుకు కూడా కారణం ఈ అతులే అని, ఈ అతులు డౌరీకి హెరాస్ చేస్తున్నాడని లేని కేసులు అన్ని పెట్టి ఈ ఆడవాళ్ళకి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో వాళ్ళ భద్రత కోసం పెట్టిన సెక్షన్లు, ఆ సెక్షన్లు ఈ ఆడవాళ్ళే మిస్యూజ్ చేసి నా నోరు నొక్కేశారని అందులో చాలా క్లియర్ గా రాశాడు. अगस्त 2019 में उनकी मृत्यु हो गई। 2019 में शादी के बाद मृत्यु 2019 अगस्त में हुई। केस हम पर 2022 में लगा है। मई 2021 तक मेरी पत्नी मेरे साथ रहती थी, तकरीबन 1.25 साल पिता की मृत्यु के बाद भी उन्होंने ये केस डाला। 2022 में तकरीबन 2.5 साल बाद पिता की मृत्यु के। అందులో ఇంకొక పేరు కూడా చాలా బలంగా వినబడుతుంది. ఆవిడ పేరు రీతా కౌశిక్. ఒకనొక టైంలో నేను జడ్జి గారితో డైరెక్ట్ గా చెప్తున్నాను, మేడం ఇలాంటి కేసు అన్ని మగవాళ్ళ మీద వాడి వాళ్ళు కూపిరి ఆడనివ్వకుండా చేసి చాలా మంది చనిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్తే, మరి నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అని పక్కన నిలబడి నా భార్య నన్ను అంది, ఎక్స్ వైఫ్ నన్ను కమెడియన్ ని చేసేసి నా ముందు జడ్జి స్థానంలో కూర్చోవాల్సిన మీరు నవ్వారు, ఇవాళ నా చావుకు కారణం మీరు కూడా అని రాశాడు ఆయన. इन गलत केसेस की वजह से लाखों आदमी सुसाइड करते हैं। यहाँ पर मेरी पत्नी बोलती है कि तो फिर तुम क्यों नहीं कर लेते, और ये सुन के वो जज हंस पड़ती है. చిత్రంగా అంతా అయిపోయిన తర్వాత ఈ బెంగళూరు పోలీసులు మంచి టీమ్స్ అవన్నీ చేసుకొని ఆ భార్య కోసం, వాళ్ళ అన్నయ్య కోసం, వాళ్ళ అమ్మ కోసం గాలించారు. ఎలా పట్టుకున్నారు కూడా చెప్తాను నేను వీడియోలో. బట్ ఆ రీతా కౌశిక్ గారిని మాత్రం టచ్ చేయట్లేదు అసలు. టచ్ చేస్తే కాలుతుంది అన్నట్టు భయపడుతున్నారు అందరూ. సరే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. రీతా కౌశిక్ గారు దీనికి నవ్వి అతుల్ సుభాష్ ని కమెడియన్ చేసేసి లిటరల్ గా నిఖితాని నువ్వు బయటికి వెళ్ళమ్మా అని చెప్పి అతన్ని సెపరేట్ గా రూమ్ లోకి తీసుకెళ్లి, ఈయన రాసిన వర్జన్ లో ఉంది, ఈయన అంటాడు అతుల్ కౌశిక్ గారు, రీతా కౌశిక్ గారు ఇతనితో అన్నారంట, ఇలాంటి కేసులు నేను రోజు చూస్తుంటాను, నువ్వు జీవితాంతం కోట్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుంది, నాకు 5 లక్షలు ఇవ్వు, ఆ నిఖితా సింఘానియా నేను समझाइस्ता, तुम इसे सेटल कर लो, मैं तुम्हारे सेटल करवा दी, 5 लाख रुपए तुम दो मुझे, नहीं तो जीवन भर इन्हीं कोर्ट्स के चक्कर तुम और तुम्हारी पूरी फैमिली काटती रहेगी. అంటే ఇతను అడిగాడు, మేడం ఇది మెరిట్ బేసిస్ మీద మీరు వినండి, నా సైడ్ తప్పే లేదు, ఇప్పటికే నా సైడ్ నుంచి ఎన్నో లక్షలు లాగేశారు, ఇల్లు సెటిల్మెంట్ చేయడానికి 1 కోటి రూపాయలు అడిగారు, ఇప్పుడు 3 కోట్లు అంటున్నారు, నా సైడ్ నిజాయితీ ఉంది మేడం, ఒక్కసారి మీరు మెరిట్ తో వినండి, మెరిట్ బేసిస్ మీద నా కేసు ఒకసారి వినండి అంటే కూడా ఆవిడ పట్టించుకోలేదంట. 1 करोड़ की डिमांड तब थी शुरू में कोर्ट में, रीता कौशिक जज के सामने भी 1 करोड़ की डिमांड ओपनली की. जब जज रीता कौशिक ने इंटरिम मेंटेनेंस 20,000 का मेरे 2.5 साल के बच्चे के लिए पास किया, तब ये डिमांड 1 करोड़ से 3 करोड़ होगी. అందుకేనేమో రాశాడు టైటిల్లో, దిస్ ఏటీఎం ఇస్ పర్మనెంట్లీ క్లోజ్డ్ అని. అంటే తన లోపల ప్రాణం ఉండి తను పనిచేస్తున్నంత వరకు మనీ వెండింగ్ మెషిన్ లాగే చూశారు అందరూ. ఏ బటన్ కొడితే ఎంత డబ్బులు వస్తాయో వాళ్ళ భార్యకి తెలుసు, ఎంత లంచం అడిగితే క్లోజ్ చేయొచ్చో ఆ జడ్జికి తెలుసు. ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే కొన్ని కేసెస్ లో 498A ని కూడా కరెక్ట్ గానే వాడతారు, నిజంగా డౌరీ హెరాస్మెంట్ చేసిన వాళ్ళ పట్లే వాడతారు. కాకపోతే ఎవరైనా ఆడపిల్ల ఇలా చేసేది తప్పుడు ఆరోపణ ఆవిడ చేసింది అంటే ఒక సెక్షన్ ఇన్వోక్ అవ్వాలి. ఆల్రెడీ ఒక సెక్షన్ ఉందంట, సెక్షన్ 211. బట్ ఆ సెక్షన్ ని టచ్ చేద్దాం అంటే, దాన్ని ముట్టుకొని కోర్టులో ప్రస్తావిద్దాం అన్నా కూడా షాక్ కొడుతుందంట జడ్జికి. అది చాలా తక్కువ వాడుతుంటారు. విమెన్స్ రైట్ యాక్టివిస్టులు జెండాలు పట్టుకొని వచ్చేస్తారు. అందుకే కదా ఇలాంటి కేసులు పెట్టేస్తున్నారు, ఏం చేయలేరు కదా అని చెప్పి. వీళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టాడంటే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉన్నట్టే కదా. నిలువెత్తు నిదర్శనం బిడ్డ ముందున్నా కూడా అన్యాచురల్ केस है सर इतन में 377 जो है अननेचुरल, तो मुझे नहीं पता कि मैंने कौन सा अननेचुरल किया है. हमारा एक बेटा है तो जरूर, बट क्या अननेचुरल है इसमें मुझे नहीं पता. ఆయన ఎందుకు ప్రాణం తీసుకున్నాడు? నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను, నా తల్లిదండ్రులని, మా అన్నయ్యని హెరాస్ చేయడానికి అవే డబ్బులు వాడుతున్నారు, అవే డబ్బులు లాయర్లకు సర్క్యులేట్ అవుతున్నాయి, అవే డబ్బులతో జడ్జిలకు బ్రైబులు ఇస్తున్నారు అని ఆరోపిస్తున్నాడు ఇతను. फिर से कुछ अरियर लगेगा और फिर ये अमाउंट बढ़ेगा, तो ये जो साइकिल है ये कब तक चलता रहेगा, या तो आप बर्बाद हो जाओ. మీరేమంటారు దానికి? ఇదంతా జరిగిన తర్వాత, ఇంత ప్రూఫ్ ప్రజల ముందు పెట్టిన తర్వాత, దేశం మొత్తం అలర్ట్ అయిన తర్వాత ఆయన భార్యను పట్టుకోవాలి, జడ్జి ముందు నిలబెట్టాలి, ఆవిడ ఏదైతే హెరాస్మెంట్ చేసిందో, తప్పుడు ఆరోపణలు చేసిందో అవన్నీ ప్రూవ్ అయితే తగిన శిక్ష ఆవిడికి పడాలి అని దేశం మొత్తం ఎదురు చూస్తుంటే, ఆవిడ ఉత్తరప్రదేశ్ లో ఉండేది. ఆవిడ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అంకుల్ ఎవరైతే సుశీల్ అని ఉన్నాడు, అతను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని రెడీగా ఉన్నాడు. బట్ వీళ్ళు ముగ్గురు కలిపి 2 టీమ్స్ లా డివైడ్ అయిపోయి, ఆవిడ వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరు కలిపి బైక్ లో పారిపోవడం స్టార్ట్ చేశారు. ప్రయాగ్రాజ్ అని ఉంటది, వాళ్ళు ప్రస్తుతం ఉండే జౌన్పూర్ నుంచి అది ఒక 100 కిలోమీటర్స్. వాళ్ళిద్దరు అక్కడ సైలెంట్ గా వెళ్ళి ఒక చిన్న పీజీ తీసుకొని ఉన్నారు అక్కడ. ఇటుపక్క ఈ నిఖితా వచ్చి హర్యానాలో
ఇండియాలో గురుగ్రామ్ అని ఉంటది, అక్కడికి స్టార్ట్ అయిపోయింది ఈవిడ. చాలా పగడ్బందీగా ఎవరో వీళ్ళకి చెప్పినట్టే అలహాబాద్ హైకోర్టులో నేను ఇవాళ వీడియో షూట్ చేసిన టైంకి ఇవాళ వస్తుంది, ఇవాళ బెయిల్ హియరింగ్ ఉంది, వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా లేదా ఇవాళ మనకు తెలుస్తుంది. బట్ దానికన్నా ముందు పోలీసులు పట్టుకోవాలని చెప్పి జనాల నుంచి ప్రెషర్ ఉంది, గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఉంది, ముఖ్యంగా కర్ణాటక హోమ్ మినిస్టర్ పరమేశ్వరన్ గారి నుంచి. సో చాలా గట్టిగా నిఘా పెట్టారు వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని. సో మీరు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళబోతుంది స్టోరీ. వాళ్ళ వైఫ్ ని పోలీసు ఎలా పట్టుకున్నారు అనేది మీరు విని తీరాలి. వీళ్ళందరూ వాట్సాప్ లో చాట్లు కూడా చేసుకోవట్లేదు, డైరెక్ట్ ఫోన్ కాల్స్ లో ఉన్నారు వీళ్ళు. వాట్సాప్ కాల్స్ అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, సో ట్రేస్ చేయడం కష్టం. కాల్ వాట్సాప్ లో మాట్లాడుతుంటే వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు, ఈవిడ అటు వెళ్ళిపోయింది. ఓన్లీ వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుతున్నారు. ఇటు లాయర్లతో, ఇటు అలహాబాద్ హైకోర్టు వాళ్ళతో ఆ డిస్కషన్, అటు వాళ్ళ అన్నయ్యతో, ఇటు వీళ్ళ అమ్మతో, అంతా వాట్సాప్ కాలే, చాలా స్మార్ట్ గా. బట్ ఒక్క తప్పు చేసింది ఆవిడ. ఒక రిలేటివ్ కి కాల్ చేయాల్సి వచ్చింది, కొంచెం డబ్బులు అవసరం ఉండి. బట్ కాల్ రిజిస్టర్ లోకి వెళ్ళి, మీకు ఐఫోన్ ఉంటే మీకు కాల్ పక్కన అది వాట్సాప్ కాలా రెగ్యులర్ కాల్ అని ఉంటది, అక్కడ వాట్సాప్ సింబల్ లేదు, రెగ్యులర్ ఫోన్ సింబల్ ఉంది. చూసుకోకుండా ఆ బటన్ కొట్టేసింది. అది రింగే ఎత్తింది. ఎత్తిన 2 seconds రిలీజ్ అయిపోయింది ఇది మిస్టేక్ అని, టక్కని కట్ చేసింది. బట్ అది చాలా బెంగళూరు పోలీసులకి, ముఖ్యంగా శివ్ కుమార్ IPS గారికి, ఆయన DCP వైట్ ఫీల్డ్, ఆయన టక్కని కపుల్ ఆఫ్ టీమ్స్ ని హర్యానా పంపించాడు. ఆయన ఏ నెట్వర్క్ యాక్టివేట్ అయిందో, ఏ సెల్ టవర్ యాక్టివేట్ అయిందో ఆ చుట్టుపక్కల ఆ ప్రాంగణంలో ఏవైతే లేడీస్ పీజీలు ఉన్నాయో ఫస్ట్ దాన్ని టచ్ చేయడం మొదలు పెట్టారు పోలీసు. ప్రతి పీజీకి వెళ్ళడం, గత వారంగా కొత్తగా ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ ఇమ్మని అడగడం, ఫోటోలతో సహా. వీళ్ళ దగ్గర కూడా ఫోటోలు పెట్టుకుని ఉన్నారు. ఒకనొక పీజీలో ఆవిడ దొరికేసింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫోనే తీసుకొని వాళ్ళ మదర్ కాల్ చేశారు. పోలీస్ ప్రోటోకాల్ ఎలా ఉంటుందో, వన్స్ ఆవిడ ఫోన్ ఎత్తిన తర్వాత ఈవిడతో మాట్లాడించి కొన్ని సెకండ్స్ మాట్లాడితే పిన్ పాయింట్ ని మనం పట్టేసుకోవచ్చు, ఏ పాయింట్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ని సెకండ్స్ ఆ నిఖితాతో మాట్లాడించి ప్రయాగ్రాజ్ లో వాళ్ళ లొకేషన్ దొరకగానే ఈవిడ్ని వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి పట్టుకెళ్లి పాపం ముగ్గురిని ఓ దగ్గర కలిపి పోలీస్ జీప్ ఎక్కించి ఆ యూపీ నుంచి బెంగళూరు పట్టుకొచ్చారు. జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు, కోర్టు ముందు నిలబెట్టి. ప్రస్తుతానికి రిమాండ్ పడింది. ఇదిగో ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న ఆ ఫోటో. వీళ్ళకి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఎలా వస్తుందో ఫస్ట్ మనం చూడాలి. They had been absconding for days despite police notice. They were arrested from Gurugram and Prayagraj. ఇప్పుడైనా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వీళ్ళ మీద ఎటువంటి కేసులు వేస్తుందో, వీళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు తగిన శిక్ష పడేలా చేస్తుందో చూడాలి మనం. బట్ దానికి అదనంగా మనం కొంచెం జూమ్ అవుట్ చేసి ఈగల్స్ ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే అసలు మన చుట్టూ ఉండే లాస్ జనరల్ న్యూట్రలేనా, కాకపోతే ఎటువంటి రీవిజిటింగ్ మనం చేయాలి, మనం కొంచెం ఆలోచించాలి. అప్పుడే ఈ అతుల్ గారు ఆత్మ శాంతిస్తుంది. విమెన్స్ రైట్స్ యాక్టివిస్టులు ఏమంటారు, లేదు అంత కరెక్ట్గానే జరుగుతుంది, 1-2 కేసులు అయితే మొత్తం అమ్మాయిలందరినీ ఇలాగ నువ్వు చేయకూడదు, ఆ 498A కేసుని అలాగే ఉండనిద్దాం అంటే. నాకు వాళ్ళకి ఒకటే క్వశ్చన్ కావాలంటే నేను చెప్తున్నాను మీ అందరికీ, విచ్చలవిడిగా ఈ క్లిప్ని కట్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వేయండి. బట్ ఈ క్వశ్చన్ మాత్రం వాళ్ళు ఆన్సర్ చేయాలి. IPC సెక్షన్ 498A కానీ BNS సెక్షన్ 84, IPC సెక్షన్ 498A పెట్టి 40 ఏళ్ళు అవుతుంది. దాన్నే ఇప్పుడు BNS సెక్షన్ 84 చేశారు. ఈ 40 సంవత్సరాల్లో నాకు 40 అమ్మాయిలు చూపించండి వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ మీద సెక్షన్ 211 ఇంప్లిమెంట్ చేసినట్టు. 40 అమ్మాయిల్ని, అంతకన్నా ఎక్కువ అవసరం, 40 అమ్మాయిలు చూపించండి. దేశం చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఒక్క చిన్న లూప్ హోల్ కూడా వదలలేదు. ఆయనకి తెలుసు, ఆయన కంపోజర్ లోనే అది ఉంది. అంత కామ్ గా, అంత పేషెంట్ గా, అంత కంపోజ్డ్ గా వీడియో అతను రికార్డ్ చేశాడంటేనే దొంగ దొరకాలి అని ఫిక్స్ అయ్యి ఆ వీడియో చేశాడు అతను. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, అతుల్ సుభాష్ గారి కేసు మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. ఇండియన్ లాస్ ని, భారతీయ న్యాయ సంహితని మనం రీవిజిట్ చేసి అందులో మార్పులు చేయాలా, ఆ లాస్ ని జెండర్ న్యూట్రల్ చేయాలా? ఎందుకంటే 498A ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద వాడుతుందంటే అదే 498A ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద వాడే విధంగా మనం మార్చొచ్చా, లేదా దానికి ఈక్వలెంట్ సెక్షన్ మనం BNS లో చేర్చొచ్చా? స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఆడవాళ్ళ లైఫ్స్ మాత్రమే కాదు, మెన్స్ రైట్స్ ఆల్సో మ్యాటర్. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. నేను చాలా మంది లేట్ గా రియాక్ట్ అయ్యానండి అతుల్ సుభాష్ వీడియో మీద, ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. కానీ అసలు ఈ సిచ్యువేషన్ జరగక ముందే ఇలాంటి సెక్షన్లు కొన్ని ఉన్నాయి. 498A గానీ 376 గానీ వీటిలన్నిటి గురించి మాట్లాడే 4 నెలల క్రితమే నేను వీడియో చేశాను. ఆ వీడియో మీలో ఎంతమంది చూశారు? వెళ్ళి చూసుకోండి, ఆ వీడియో అక్కడే ఉంటది. నేను ఆగిన దానికి కారణం ఆవిడ పట్టుబడాలని. పట్టుబడిన తర్వాత మనం మాట్లాడితే మ్యాటర్కి ఇంకా వెయిట్ ఉంటుంది. స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వీడియో చేసి ఇమీడియట్ గా క్యాష్ అవుట్ చేసుకుందాం అని కాదు, ఆగి ఆలోచించి అన్ని ఫ్యాక్ట్స్ ని ఒక దగ్గరికి తెచ్చి దాన్ని క్లీన్ గా ప్రెజెంట్ చేసి మీ ముందుకు పెట్టాలి. అదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. అందుకే నేను చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడితే ఏదైనా మాట్లాడాల్సి వచ్చిన ఒక మాట ఇటు ఉండదు, ఒక మాట అటు ఉండదు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఇలాంటి వీడియో ఒకటి రోజు చూద్దాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నన్ను వచ్చి ఫాలో అవుదాం అనుకున్నా, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫార్మాట్ లో, రీల్స్ ఫార్మాట్ లో కూడా చేసి, లేదా నాకు ఏదైనా కొత్త వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, నాతో మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. రైజ్ అబౌవ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, రైజ్ అబౌవ్ జెండర్ బయాస్, రైజ్ అబౌవ్ హేట్. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.